కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఉమ్మడి ఏపీ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దా ప్రసాద్ నామినేషన్ వేశారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకల నారాయణరావు ఎంపీ బాలశౌరితో కలిసి నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అవినిగడ్డ సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అవినిగడ్డ పురవీధులు కిటకిటలాడాయి. ప్రసాద్ గారిని మళ్ళీ ఎప్పుడు పోటీ చేస్తాడు? అభివృద్ధి అన్నది లేని పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళా మన అవనిగడ్డ నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన అవనిగడ్డ నియోజకవర్గ ప్రతిష్టను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అవనిగడ్డ నియోజకవర్గ విశిష్టతని లోకానికి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అందుకు గాను మీ పవిత్రమైన ఓటు గాజు గ్రాసు గుర్తు మీద వేసి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అటు పార్లమెంట్ సభ్యులు శ్రీ బాలశౌరి గారికి, ఇటు అసెంబ్లీకి నిలబడ్డ నాకు 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ గుర్తు మీద వేసి మీ ఆశీర్వచనాలు లభించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఎన్నికల్ని నిజంగా ఇవాళ అరాచక పాలనను అంతమందించడానికి ఈ రోజున మనపై వజ్రాయుధమైన ఓటు హక్కు మనకు లభించింది. ఈ ఓటు ద్వారా ఇవాళ మన ఈ రాష్ట్రంలో మన చీకటమైన రాష్ట్రంలో వెలుగును నింపడానికి మీ ఓటు ఉపయోగపడాలని చెప్పి మాత్రం మీ అందరినీ నేను హృదయపూర్వకంగా